నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా ఇవాళ విదేశీ ప్రయాణము, యాత్రా ప్రయాణము, కర్తరి దోషము, దోష పరిహారము, అలాగే శిల్ప విద్యకి ఎటువంటి ముహూర్తం అయితే మంచిది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు, పంచాంగకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. ముందుగా సుభాషితం. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. అదానదోషేణ భవేద్దరిద్రో దారిద్ర్యదోషేణ కరోతి పాపం. పాపాదవశ్యం నరకం ప్రయాతి పునః దరిద్రః పునరేవ పాపీ. భర్తృహరి సుభాషితం. పిసినారి మరుజన్మలో దరిద్రుడై పుడతాడని చెప్తున్నాడు పిసినారివాడు. అందుకని ఆ దరిద్రం వలన అనేక పాపాలకు పాల్పడవలసి వస్తుంది. ఎప్పుడైతే మనకి దరిద్రం పడుతుందో తినటానికి తిండి లేక ఏం చేయాల్సి వస్తుంది? నీచ కృత్యాలు, పాపకృత్యాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దాని వలన ఆ పాపకృత్యం వల్ల మళ్ళీ ఏమొస్తుంది అంటే పిసినారితనం వల్ల దరిద్రం వస్తుంది. దరిద్రం వల్ల పాపకృత్యాలు చేస్తాడు. పాపకృత్యాల వలన నరకాన్ని పొందుతాడు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? పాపకృత్యాలు ఆచరించినప్పుడు నరకంలో పోయిన తర్వాత మళ్ళీ దరిద్రుడై పుడతాడు. చక్రమ్యేహం అంటే ఇట్లా చక్రం పాపాత్ముడుగా పుట్టడం రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ పాప పనులు చేయడం, మళ్ళీ ఇలానే నరకం వెళ్ళటం, ఇటువంటివి మళ్ళీ 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 జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కసారి చేస్తే మన చుట్టూ అంతే కదా. మరి నివృత్తికి మార్గం చేయట్లేదుగా. ఇప్పుడు ఈ దానం చేస్తే ఈ డబ్బులు ఖర్చు అవుతాయేమో అని పాప నివృత్తికి సంబంధించినది ఏ ఒక్కటి కూడా చేయటం లేదు కదా. కాబట్టి మనకి శక్తి ఉన్నప్పుడే, చావ ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే, ఉన్న దాంట్లో మన శక్తి మేరకు, ఇంత అని కాదు, ఏమీ లేవు నీ దగ్గర, ఇంటికి వచ్చి దాహం వేస్తుంది మంచినీళ్ళమ్మా అని ఎవరు అడిగారు అనుకోండి, ఓ 10 రూపాయలు ఇస్తే మంచినీళ్ళు పోస్తానంటామా? అది పిసినారితనం. లేదు, ఇస్తాం. ఇటువంటివైన మనకు చేతనైనవి ఎన్నో ఉన్నాయి. రోడ్ల మీద పాపం గుడ్డి వాళ్ళు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అటువంటి వాడిని రోడ్డు దాటించటం, ట్రాఫిక్లో ఎన్నో ఉన్నాయి. మనం చేయదలుచుకుంటే సేవలు, దానాలు చాలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అటువంటివన్నీ కూడా చేసినట్లయితే, అంతో ఎంతో ఉన్న దాంట్లోనే చేసినట్లయితే ఎంతో మంచి జరిగి కుటుంబము, వంశం వృద్ధి చెంది పుణ్యలోకాలకి వెళ్తారు అని చెప్పి భర్తృహరి సుభాషితాలు చెప్తున్నాయి. అసలు ఈ భర్తృహరి సుభాషితాన్ని కనుక తూచా తప్పకుండా ఆచరించినట్లయితే ఆ కుటుంబం కానీ వారి వంశము అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటుంది ఎల్లవేళలో కూడా. కాబట్టి ఇది చాలా మంచి సుభాషితం. చక్కగా అందరూ కూడా శక్తి మేరకు వారికి ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ మంచిని పొంది వంశం వృద్ధి చెందాలని అని కోరుకుంటూ ఈ సుభాషితాలని పాటించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. గురుగారు, విదేశీ ప్రయాణము, యాత్రా ప్రయాణము అని అంటుంటారు, అలాగే కర్తరి దోషము అంటారు, శిల్ప విద్యకి ముహూర్తం కూడా చూసుకుని చెయ్యాలని అంటుంటారు. ఏంటి విదేశీ ప్రయాణం అంటే? ఇప్పుడు ఏంటి, విదేశాలకు వెళ్ళేటప్పుడు, ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తం చూసుకోవడం అలాగా, లేకపోతే ఏంటి? దీని గురించి వివరిస్తారా? తప్పనిసరిగా ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడు విదేశీ ప్రయాణం గురించి ముహూర్తం అడిగేటువంటి వారు ఈ మధ్య కాలంలోనే ఈ 20 సంవత్సరాలు, 15-20 సంవత్సరాల నుంచే ఇదంతా కూడా కొంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి, అంటే ముహూర్తం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, చూడాలనేది అడగటం ప్రాచుర్యం, ఎక్కువ మంది దాన్ని అనుసరించడం అనేది ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో మాత్రమే చెప్పవచ్చు.
మనము ధర్మ సందేహాలు కార్యక్రమాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ధర్మ సూత్రాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుందని. అంటే ధర్మసూత్రం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ఇక్షుఖండం లాంటిది అని, చెరుకు రసం లాంటిది అని. అంటే చెరుకు గడకి కనుపులు ఉంటాయి, పర్వములు అంటారు దాన్ని. చెరుకు గడ తీయగా ఉంటుంది. మొత్తం తీయగా ఉంటుందా? కనుపు వచ్చిన దగ్గర రుచి ఉండదు. అవును, అంతే కదా. అట్లానే ఈ కాలములో మంచి చెడు అని ఉంటుంది. ఈ సమయంలో ఆచరించకూడదు, ఈ తిథిలో వెళ్ళకూడదు, ఇబ్బంది కలుగుతుంది అని. కనుపు దగ్గరకు రాగానే కనుపు తినకూడదురా అని చెప్తాం పిల్లవాడికి. వాడు తినడు. తింటే ఏమవుతుంది అంటారు. తిన్న తర్వాత తెలుస్తుంది వాడు. కాబట్టి సమయం వృధా అవ్వట్లా, నష్టం జరగట్లా. కాబట్టి అందుకని మనకి వీటికి సమయాలు సూచించారు కొన్ని. అంటే ముఖ్యంగా విదేశీ ప్రయాణానికి పనికొచ్చేటటువంటి నక్షత్రాలు చెబుతున్నాడు. ఆయా నక్షత్రాల్లో కనుక వారు తారాబలం చూసుకున్నట్లయితే ఆ ప్రయాణం వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది అని. అశ్విని నక్షత్రం ఒకటి, మృగశిర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము, అనురాధ నక్షత్రము, మూలా నక్షత్రము, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలలో ప్రయాణము చేయవచ్చు. అంతేకాకుండా తిథులు వచ్చేసరికల్లా 2వ తేదీ అంటే ద్వితీయ, 3 అంటే తృతీయ, 5వ తేదీ అంటే పంచమం, 7 అంటే సప్తమం, 10 అంటే దశమం, 11వ తేదీ అంటే ఏకాదశి, 13వ తేదీ అంటే త్రయోదశి. ఈ తిథుల యందు ముహూర్తం కనుక లగ్నం చూసుకున్నట్టయితే మేష లగ్నము, వృషభ లగ్నము, కర్కాటక లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, ధనుర్లగ్నము, మీన లగ్నములు పనిచేస్తాయి. ఇంతేకాకుండా శుభ చంద్రస్థితి కావాలి కూడా. అయితే 7, 8 శుద్ధి స్థానాలు అంటే లగ్నానికి ముహూర్తం తీసుకున్నట్లయితే మేష లగ్నం అని కావచ్చు, అది వృషభ లగ్నము కావచ్చు. ఈ లగ్నాల్లో ఏ లగ్నం తీసుకున్నా ఆ లగ్నానికి సప్తమ అష్టమ శుద్ధులు తప్పనిసరి అని చెప్పబడుతుంది. సప్తమ అష్టమ శుద్ధి అంటే అర్థము 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ లగ్నానికి ఏ గ్రహము ఉండకూడదు అని అర్థం. అటువంటి లగ్నాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా పాపగ్రహ దృష్టి లేకుండా చూసుకోవాలి. చంద్ర రాహువులు కలయిక లేనటువంటి సమయములోను, అంటే చంద్రుడు రాహువు కలిసి ఒక రాశిలో ఉండగా కానీ, అటువంటి ముహూర్తంలో కానీ, లగ్నములో గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే చాలా మంచిది. కాబట్టి అటువంటి సమయాలలో ఈ విదేశీ ప్రయాణంలో జరుపుకున్నట్లయితే వారికి సత్ఫలితాలని ఇస్తాయి. విదేశీ ప్రయాణానికి అయితే అట్లా యాత్ర ప్రయాణం అంటే యాత్రలు తీర్థయాత్రలు వాటి కూడా ముందు. అంటే యాత్ర అంటే 2 రోజులు వెళ్ళొచ్చి 3 రోజులు కాలా కాదు. వెనక దీర్ఘయాత్రలు చేసేవాళ్ళు. కాశీ పోతున్నామంటే 1 నెల రోజులు, అట్లా 1 నెల రోజులు, 2 నెలలు, ఇలా చాతుర్మాస దీక్షలు అట్లా ఇలాంటివి 4 నెలలు ఒక చోటకి ప్రదేశానికి వెళ్ళి అక్కడనే యాత్రలన్నీ ముగించుకొని చివరికి రావటం. ఇటువంటి యాత్రలు చేసేటప్పుడు మంచి సమయాలు చెప్తున్నాడు. గురు శుక్ర మౌఢ్యములు లేని సమయాల్లోనూ, సంక్రమకాని దినములలో కానీ, సంక్రమణం మనకి మొత్తం 12 సంక్రమణలు ఉంటాయి. మేష సంక్రమణ, వృషభ సంక్రమణ అంటే సూర్యుడు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయం. అటువంటి రోజుల్లో పోకూడదు. అట్లానే అశ్విని నక్షత్రము, మృగశిర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, హస్త నక్షత్రము, అనురాధ నక్షత్రము, మూలా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రముల యందు మరియు తిథులలో ద్వితీయ, తదియ, అలానే పంచమ, సప్తమ, దశమ, ఏకాదశ, త్రయోదశ తిథులు యందు కూడా మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మీన లగ్నాలు మరియు శుభచంద్ర స్థితి ఉండాలి. దీనికి కూడా సప్తమ, అష్టమ శుద్ధులు కలిగి ఉండాలి. లగ్నాలకి
పాపగ్రహ దృష్టి లేకుండా ఉండి లగ్నంలో కానీ భాగ్యంలో కానీ గురువు ఉన్నట్లయితే ఇంకా చాలా మంచిదని చెప్పబడుతుంది. ఇటువంటి సమయాలు చూసుకొని ఆ ప్రయాణాలు గనక యాత్రా ప్రయాణాలు చేసినట్లయితే వారికి చక్కటి సుఖ ప్రయాణము యాత్రా ప్రయాణం జరిగి ఆయా యాత్రలో అన్నీ కూడా కలిసి వచ్చి అన్ని రకాలుగా వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. శుభంగా చేసుకొని వస్తారు, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటే దిగ్విజయంగా పూర్తి చేసుకొని రాగలుగుతారు ఇవి పాటించినట్లయితే. యాత్రా ప్రయాణాల్లో అయితే గురుగారు కర్తరి దోషం అని అంటుంటారు కదా, అసలు ఈ కర్తరి దోషం అంటే ఏంటి వివరిస్తారా? కర్తరి లగ్నానికి ద్వితీయమునందు అంటే లగ్నానికి ద్వితీయమునందు కానీ వక్రగ్రహము ద్వాదశమందు రుజు పాపగ్రహం ఉన్నచో కర్తరి దోషం ఏర్పడుతుంది. దాన్ని కర్తరి దోషం అంటారు. అనగా రెండు పాపగ్రహముల యొక్క పరస్పరము అభిముఖంగా గనక సంచరిస్తుంటే కత్తెరలాగా వాటిని కత్తెర చేయనట్లు లగ్నాన్ని ఛేదిస్తుంది. దీన్ని మనం కర్తరి దోషము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ దోషానికి పరిహారాలు చెప్పబడుతూ ఉన్నాయి మనకి. అంటే లగ్నానికి ద్వితీయమందు శుభగ్రహము కానీ లేదా ద్వాదశమందు గురువు కానీ ఉన్నట్లయితే ఈ కర్తరి దోషం అనేది వర్తించదు. శుభై ధనస్థై రథవాంత్యజ్ఞై గురౌన కర్తరి స్వాధిమా భార్గవో విదుహు అని చెప్పినట్లుగా అట్లానే ద్వితీయమందు అంటే రెండవ స్థానమందు రుజుగ్రహము ద్వాదశమునందు వక్రగ్రహమున్నా కూడా కర్తరి ఉండదు. అట్లానే కర్తరి చేయు గ్రహము నీచమందు ఉన్నా కానీ శత్రుక్షేత్రమునందు ఉన్నా కానీ అస్తంగతుడైనా కానీ కర్తరి దోషము ఉండదు. పాపయోః కర్తరి కర్త్రోః శత్రునీచ గృహస్థయోః యదాచాస్తగతయోర్వాపి కర్తరి నైవ దోషిద అని చెప్పబడింది. అట్లానే శుభుడైనటువంటి సూర్యుడు చంద్రుడు కానీ లగ్నమునందున్నాగసే కర్తరి దోషం అనేటటువంటిది పోతుంది, తొలగిపోతుంది. అలానే బుధ గురు శుక్రులలో వీరిలో ఎవరైనా సరే కేంద్రము త్రికోణముల్లో ఉన్నచో కర్తరి దోషం పోతుంది. అట్లానే క్రూర కర్తరి సంయుక్తం లగ్నం చంద్రంచ నత్యజేతే కేంద్ర త్రికోణ సంస్థేషు గురు భార్గవ విద్యుచేత్ అని చెప్పబడిన ప్రకారంగా బుధ గురు శుక్రుల్లో ఎవరైనా సరే కేంద్ర త్రికోణంలో ఉన్నచో కర్తరి దోషం పోతుందని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా కర్తరి దోషం ఆ విధంగా కర్తరి దోష పరిహారము ఇప్పుడు చెప్పిన విధంగా నివృత్తి అవుతుంది. అలాగే శిల్ప విద్యకి ముహూర్తం చూసుకొని చెయ్యాలి అని అంటుంటారు కదా, శిల్ప విద్య అంటే ఏంటి? ఇక్కడ ఏ విద్యకైనా సరే విద్యాన్ని కొత్తగా నూతనంగా ప్రారంభించేటప్పుడు మంచి సమయాన్ని చూసుకొని పోవటం అనేది ఉత్తమం. అట్లానే ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క సంబంధమైనటువంటి నక్షత్రము అవి యోగించేటటువంటి వాటికి సంబంధిత రిలేటెడ్గా ఉండేటటువంటి నక్షత్రాలు తిథులు మాత్రమే అవి అనుకూలాన్ని ఇస్తాయి. లేని వల్ల ఇవి వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఎట్లా అంటే 2 రోజులు నేర్చుకోవడానికి వెళ్తాడు, 3వ రోజు నుంచి మానేస్తాడు. అలా ఉండకూడదు. చేర్చాము ఒక నమ్మకం కంటే వాడు పూర్తి అయ్యేంత వరకు అందులో ఉండాలి. అందుకని మంచి చెడు చూసుకుంటూ ఉంటాం. అట్లానే ఈ శిల్ప విద్యాశాస్త్రాన్ని కనుక వచ్చినట్లయితే మనకి అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రములు శిల్ప విద్య నేర్చుకోవటానికి మనకి తారాబలం చూసుకోవాలి. ఇవి మంచి నక్షత్రాలు. అట్లానే బుధుడు గురువు కానీ లగ్నంలో ఉండి అంటే 1 లేక 10వ స్థానంలో ఉన్నప్పుడు, లగ్నం అంటే 1, 10 అంటే దశమము ఉన్నప్పుడు చంద్రుడు బుధుడు గురు వర్గుల యందు ఉన్నప్పుడు చాలా మంచిది. వీళ్ళు ఎవరున్నా సరే ఆ స్థానాలలో
ఈ శాస్త్రానికి నేర్చుకోవటానికి శిల్ప విద్యాస్త్రాన్ని కానీ సంబంధించిన విద్యకు సంబంధించిన నేర్చుకోవటానికి వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆయా సమయాలు సూచించినటువంటి చెప్పబడినటువంటి నక్షత్రాల యందు వీరు ఆ విద్యని నేర్చుకోవడం నూతనంగా ప్రారంభించటం కనుక చేసినట్లయితే మంచి కలుగుతుంది. విద్యని సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తారు. దీంట్లో అక్షరాభ్యాసం కూడా వస్తుందా? అక్షరాభ్యాసానికి వేరుగా ఉంటుంది, సంగీత నృత్యానికి వేరు, అట్లా ఒక్కొక్క విద్యకి ఒక్కొక్కటి చెప్పబడుతుంది. కాబట్టి ఇది శిల్ప విద్యకు చెప్పబడినటువంటిది మాత్రమే. ఏదైనా సరే నక్షత్రము, తారాబలము, తిథి నక్షత్రం అని చూసుకొని చెయ్యాలి. చేయటం వల్ల మంచి జరుగుతుంది. అదే ధర్మసూత్రం అంటే. ధర్మసూత్రం అంటే సూత్రాన్ని, అంటే గాలిపటం ఉంది, సూత్రం లేకుండా గాలిపటాన్ని ఎగరేస్తే అలా ఎగరేయగానే కింద పడిపోతుంది. సూత్రం ఉంది అనుకో, దానికి వాయు వేగం ఎంత వేగం గాలి వస్తే అంత పైకి ఎగుతుంది. కాబట్టి సూత్రాన్ని తప్పిస్తే నష్టపోతారు, సూత్రంతో ఎదుగుతుంటారు. అందువల్ల వీడు ఒక 10 నిమిషాలు జరగనే మొత్తం వచ్చేస్తుంది మంచి వెళ్తే. గురుగారు, ఇప్పుడు విదేశీ ప్రయాణానికి కానీ, యాత్రా ప్రయాణానికి కానీ, శిల్ప విద్య నేర్చుకోవడానికి కానీ, ముహూర్త బలము, అలాగే నక్షత్రము, తిథి అన్నీ చూసుకున్నట్టుగానే పంట కోతకొచ్చినప్పుడు దాన్ని కోసేటప్పుడు కూడా ముహూర్తం చూసుకోవాలా? నక్షత్రము ఇదంతా చూసుకోవాలా? తప్పనిసరిగా చూసుకోవాలమ్మా. ఆ పంట కోత కోసేటప్పుడు కూడా ఒక మంచి సమయం అదును చూసుకొని ముందు పంట కోతక వచ్చిందా లేదా తెలుసుకున్న తర్వాత ఆ కోతక వచ్చిన సమయానికి ఒకరోజు అటు ఇటుగా మంచి రోజుని నిర్ణయించుకొని ప్రారంభం చేయమని చెప్పబడుతూ ఉంది ధర్మశాస్త్రాల్లో. పంట కోతలకు వచ్చేసరికల్లా ముఖ్యంగా భరణి నక్షత్రము, అట్లానే కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఘా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రములందు పంట కోతలకి అనుకూలమని చెప్పబడుతూ ఉన్నది. అలానే ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారములందు, అలానే చవితి, నవమి, చతుర్థి తిథులు కాకుండా ఉండాలి. ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారములందు వారాల్లో పంట కోయవచ్చు, మిగిలిన వారాలలో పంట కోత పనికిరాదు. అట్లానే చవితి రోజు కానీ, నవమి కానీ, చతుర్దశి తిథుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోతలు కోయకూడదు. మిగిలిన తిథులన్నీ కూడా పనికి వస్తాయి. ఈ తిథులు పనికిరావంటే మిగిలినవన్నీ పనికొస్తున్నాయని అర్థం. అట్లానే ముహూర్తం చూసుకున్నట్లయితే వృషభ లగ్నం కానీ, సింహ లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, కుంభలగ్నము కానీ శ్రేష్టం. కాబట్టి ఈ చెప్పినటువంటి నక్షత్రాలలో ఆయా తిథులలో, చెడు తిథులలో కాకుండా మంచి తిథుల యందు ఇప్పుడు సూచించినటువంటి మంచి నక్షత్రముల యందు ఈ మంచి లగ్నాలు చెప్పడం జరిగింది. వృషభ లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం అని ఈ లగ్నాల్లో గనక ఈ ముహూర్తాలు, ఈ మంచి సమయాలను గనక తీసుకొని రైతులు ఎవరైనా వారికి అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి వారు అనుసరించేటువంటి గురువుల్ని కానీ, పండితుల్ని కానీ అనుసరించి ఈ మంచి సమయాలను తెలుసుకొని అదును వచ్చినప్పుడు, పంటకు వచ్చినప్పుడు కోతలు గనక ప్రారంభించినట్లయితే దిగుబడి పెరుగుతుంది, కోటల్లో నష్టం రాకుండా ఉంటుంది, ఇబ్బందులు కలగకుండా చక్కగా దిగ్విజయంగా ధనరాశుల్ని ఇంటికి తెచ్చుకునేటువంటి కలుగుతుంది. అట్లానే ధనము యొక్క విలువ పెరిగే, ధాన్యం యొక్క విలువ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కోతను బట్టి. అంటే ఒక్కోసారి కొంతమంది పంట కోసి వెంటనే అమ్మాలని చూస్తే బస్తా 500 ఉంటుంది ఉదాహరణకి. కొంతమంది పంట కోయగానే బస్తా 1000 రూపాయలు ఇస్తావా, చేలో కొయ్యగానే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి కొనేటటువంటి వారు కొంతమంది లేకపోలేదు. అంటే అవి సమయాభావాల మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. రెండోది కాలమానం ప్రకారం ఆ సంవత్సరము ఏ ధాన్యానికి ఎంత
ఏ ఏ మాసంలో వృద్ధి చెందుతాయి, ఏ ఏ ధాన్యాలకి ఏ ఏ మాసంలో ధరలు పెరుగుతాయి, ధరలు తగ్గుతాయి అని పంచాంగంలో కూడా మనం రాయటం జరుగుతుంది. ప్రతి మాసంలో ఆయా దాన్ని అనుసరించినా కూడా అనుసరిస్తూ ఈ శుభ సమయాలను తీసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. అయితే పంట కోసేటప్పుడే కాకుండా పంట వేసేటప్పుడు కూడా ముహూర్తం చూసుకోవాలి. ఉంటుంది. అది ఒక్కొక్క విత్తనానికి, అది తదుపరి కార్యక్రమంలో చెప్పుకుందాము. పంట వేసేటప్పుడు కూడా విత్తనాలు చల్లుట అని చెప్పేసి అని ఉంటుంది. విత్తనాలు చల్లుటకి ముహూర్తాలు, అట్లానే ఒడ్లు గోధుమలు చల్లటానికి, అపరధాన్యాలు విత్తనాలు విత్తుటకు మంచి సమయాలు అనేవి ఉన్నాయి. అవి మనం తదుపరి కార్యక్రమంలో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ధన్యవాదాలు గురుగారు. వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా విదేశీ ప్రయాణము, అలాగే యాత్రా ప్రయాణము, కర్తరి దోషము, వీటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.